Hello viewers, welcome to AK Science Academy. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. సో వందే మాతరం అనేది మన నేషనల్ సాంగ్. ఆ నేషనల్ సాంగ్కి మనం 150 ఇయర్స్ సెలబ్రేషన్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇవ్వడం జరిగింది. మరి అసలు వందే మాతరంకి జనగణ మనకి ఈక్వల్ స్టేటస్ ఉందా లేదా, దాంతోపాటు ఇప్పుడు వరకు ఇండియాకు ఉన్న నేషనల్ సింబల్స్ ఏంటి అనేది అన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటి అంటే మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అంటే మనకు తెలిసింది ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆయన అనుకుంటున్నవి లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు లేకపోతే బెస్ట్ ప్రాక్టీసెస్ని హైలైట్ చేస్తూ మంత్లీ వన్స్ మాట్లాడుతూ ఉంటారు దేశం మొత్తంతో. సో ఇలా మనకి మన్ కీ బాత్లో భాగంగా ఆయన ఈ కాల్ ఇవ్వడం జరిగింది. ఏమని, వందే మాత్రం ఏదైతే ఉందో జాతీయ గేయం అంటాం కదా, సో దానికి సంబంధించి మనకి అది ఒక యునైటింగ్ థ్రెడ్ లాగా ఉండాలి. 140 crore ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక యునైటింగ్ థ్రెడ్గా ఉండాలి అని చెప్పి ఒక కాల్ ఇచ్చారనమాట. సో అసలు మనం వందే మాత్రం అనే దాని గురించి బేసిక్ ఫ్యాక్ట్స్ మనం ఏం తెలుసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఆరిజిన్ ఏంటి, అసలు ఎవరు దీన్ని రాశారు అని చూస్తే కనుక బంకిం చంద్ర చటోపాధ్యాయ్. సో బెంగాలీ రైటర్. సో ఈయన మనకి రాయడం జరిగింది, బంకిం చంద్ర చటోపాధ్యాయ్. మరి ఈయన మనకి ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే బెంగాలీ లాంగ్వేజే, కానీ సాంస్క్రిటైజ్డ్ బెంగాలీ అనమాట. సో నాట్ ప్యూర్ బెంగాలీ, సాంస్క్రిటైజ్డ్ బెంగాలీలో ఆయన రాయడం జరిగింది. మరి దానికి రిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఆయన ఆనందమట్ట అని ఒక నావెల్ రాశారు, దాంట్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి ఆనందమట్ట అనేది ఏంటి అంటే సన్యాసి రెబెలియన్ ఏదైతే జరిగిందో దాన్ని గురించి ఆయన ఆ బుక్ రాయడం జరిగింది, అక్కడ దీన్ని ప్రస్తావన చేయడం జరిగింది. సో మరి అసలు సన్యాసి రెబెలియన్ అంటే ఏంటి అంటే 1763 నుంచి ఆల్మోస్ట్ 1800s వరకు కూడా మనకి ఆ టైంలో ఎవరైతే సన్యాసులు ఉన్నారో అంటే ఫకీర్స్ ఉంటారు కదా, సో మనకి జనరల్గా వాళ్ళన్ని పరిత్యగించి దేశాల్లో నడుస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ దేవుడిని ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అలా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమైందంటే బ్రిటిషర్స్ వాళ్ళ మీద టాక్సేషన్ ఎక్కువగా ఇంపోజ్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళందరూ రెబెలియన్ చేయడం జరిగింది. దాన్నే సన్యాసి రివోల్ట్ ఆర్ రెబెలియన్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని ఈయన ఆనందమట్ట అనే నావెల్ రాశారు, దాంట్లో దీన్ని ఫస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే మీనింగ్ అంటే ఏంటి, ఐ బో టు ద మదర్. సో వందే మాత్రం అంటే అమ్మకి మనం ప్రణామం చేసినట్లు అనమాట. సో ఇక్కడ మాత్రం అంటే ఏంటి, భారత్ మాత అనుకోవచ్చు. సో తర్వాత మనం చూస్తే ఫస్ట్ దీన్ని ఎవరు పాడారు, ఇంట్రెస్టింగ్గా చూస్తే ఇక్కడ రాసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఈయన రాసినప్పటికీ కూడా దీన్ని ఫస్ట్ టైం పాడింది ఎవరు అంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జనగణమన అనేది మన నేషనల్ యాంథమ్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయనే మన నేషనల్ సాంగ్ అయిన వందే మాత్రంని ఫస్ట్ టైం పబ్లిక్లో పాడటం జరిగింది. మరి ఇది ఎప్పుడు పాడారు అని మనం చూస్తే కనుక 1896లో పాడటం జరిగింది. మరి 1896 అనేది ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో జరిగింది. మరి అప్పుడు మనకి ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు, రహమతుల్లా సాయానీ. ఈయన మనకి 1896లో ఐఎన్సీ సెషన్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్. నెక్స్ట్ మనం చూస్తే దీని యొక్క రోల్ ఏంటి ఫ్రీడమ్ స్ట్రగుల్లో అంటే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎస్పెషల్లీ 1905 అంటే 1900 స్టార్ట్ అయిన తర్వాత పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్ చేశారు. తర్వాత పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని మనం అపోజ్ చేస్తున్నప్పుడు మనం రేస్ చేసిన స్లోగన్ ఏంటి లేకపోతే మనం రేస్ చేసిన వాయిస్ ఏంటి అంటే వందే మాత్రం. సో మనల్ని ఎవరైనా అరెస్ట్ చేసినా కానీ లేకపోతే ఎవరైనా కొట్టడం కానీ ఏం చేసినా కూడా ఒకటే మాట వినిపించేది అదే వందే మాత్రం అనమాట. అంత ఇంపార్టెన్స్ని కలిగి ఉంది నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో ఇది స్వదేశీ మూమెంట్ అంటాం, దాన్నే యాంటీ పార్టీషన్ మూమెంట్ ఆర్ స్వదేశీ మూమెంట్ అంటారు. సో దాంట్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈవెన్ రెవల్యూషనరీస్ కూడా ఎవరైతే కనుక అసలు సెల్ఫ్ స్ట్రగుల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారో అంటే మోడరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ కాకుండా రెవల్యూషనరీస్ అనే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే సెల్ఫ్ స్ట్రగుల్, ఆత్మ బలిదాన్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండాలి అని కోరుకున్నారు. సో వాళ్ళని కూడా ఇది ఇన్స్పైర్ చేసింది. సో ప్రొటెస్ట్ ప్రిజన్స్లో కూడా వందే మాత్రం అనే సాంగే మనకి వినిపిస్తూ ఉండేది. సో అఫీషియల్ స్టేటస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 1937 అంటే మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి రైట్. 1937లో ఫస్ట్ 2 స్టాన్జాస్, మొత్తం 6 స్టాన్జాస్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఫస్ట్ 2 స్టాన్జాస్ని మాత్రమే నేషనల్ సాంగ్గా తీసుకున్నారు. అంటే ఏంటి, ఈవెన్ ఇండిపెండెన్స్ రాకముందు కూడా 1937లోనే దీన్ని నేషనల్ సాంగ్గా అడాప్ట్ చేసుకున్నాము, ఇది గుర్తుంచుకోవాలి. కానీ 1950లో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నేషనల్ యాంథమ్గా జనగణమనను గుర్తించినప్పుడు సేమ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ నేషనల్ సాంగ్ అయిన వందే మాత్రం కూడా ఇవ్వాలి అని చెప్పి అప్పుడున్న ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్
గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ మన ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 6 స్టాన్జాస్ ఉన్నాయనుకున్నాం. అవన్నీ కూడా సంస్కృటైజ్డ్ బెంగాలీలో ఉన్నాయి. బట్ దాంట్లోని ఫస్ట్ 2 స్టాన్జాస్ మాత్రమే నేషనల్ సాంగ్ అనమాట. దెన్ థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియా యొక్క బ్యూటీ, స్ట్రెంగ్త్ ఏంటి, డివినిటీ ఏంటి, ఆ డివోషన్ ఏంటి అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ట్రాన్స్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మరి ఇది బెంగాలీ సాంస్క్రిటైజ్డ్ లాంగ్వేజ్లో రాశారు అనుకున్నాం కదా, మరి దాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు కన్వర్ట్ చేశారో, ట్రాన్స్లేట్ చేశారో అంటే శ్రీ అరబిందో ఘోష్. సో మనకు తెలిసిందే అగైన్ అరబిందో ఘోష్ అనే పర్సన్ మనకి ఎక్స్ట్రీమిస్ట్, రైట్? సో ఆయన ఫిలాసఫర్ కూడా, ఆయన కన్వర్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక వీడి పాలుస్కర్, సో ఈయన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పండిత్ రవిశంకర్ ఏ ఫేమస్ మ్యూజిషియన్, ఆయన కూడా దీనికి కూర్పు చేయడం జరిగింది. దెన్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది ఎక్కువగా మనం పార్లమెంట్ సెషన్స్ ఎండ్ అయ్యేటప్పుడు ఇన్స్ట్రుమెంటల్గా దీన్ని ప్లే చేయడం చూస్తూ ఉంటాం, రైట్? నెక్స్ట్ ఇప్పుడు కల్చరల్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియాని ఒక డివైన్ మదర్గా, భారత్ మాత అనే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఈ పాట అనేది ఉంటుంది. సో దాంతోపాటు స్పిరిచువల్ ప్యాట్రియోటిజం కానీ, ఇన్క్లూజివ్గా అందరం ఒకటే అనే యూనిటింగ్ థ్రెడ్ కూడా ఈ వందే మాత్రం అని చెప్పొచ్చు. సో ఈవెన్ 2022లో ఢిల్లీ హైకోర్టు జనగణమనకు కానీ వందే మాత్రం కానీ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈక్వల్ స్టేటస్ ఉంటుంది అని చెప్పి రీఅఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి నేషనల్ సింబల్స్ ఏంటి ఇండియాకు ఉన్నవన్నీ కూడా క్విక్గా చూద్దాం, ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? ఫస్ట్ నేషనల్ సింబల్స్లో మనం డిస్కస్ చేసే తిరంగా, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన పింగళి వెంకయ్య గారు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని డిజైన్ చేశారు. దాన్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 22 జూలై 1947 రోజు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన 3 ఫిబ్రవరి రోజు దీన్ని డిజైన్, ఆయన పుట్టినరోజు, ఆ రోజు మనం దాన్ని జెండా అంటే దాన్ని మనం పోర్ట్రే చేస్తూ కూడా ఒక ఊరేగింపులా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ కలర్స్ ఏంటి, డీప్ సాఫ్రోన్ అనేది టాప్లో, వైట్ మిడిల్ అండ్ గ్రీన్ అనేది బాటంలో ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అండ్ మధ్యలో అశోక చక్ర అనే 24 స్పోక్స్తో ఉంటుంది, 24 అవర్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ. దెన్ నేషనల్ ఎంబ్లమ్ ఏంటి, లయన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్. సో మనకి ఈ లయన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్ ఏదైతే ఉందో దాన్ని అశోక గారు బిల్డ్ చేయడం జరిగింది. దాన్నే మనం నేషనల్ ఎంబ్లమ్గా తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో 4 లయన్స్ ఉంటాయి, కింద అబాకస్ మీద 4 యానిమల్స్ ఉంటాయి. ఆ 4 యానిమల్స్ ఏంటి అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు మనం అశోక చక్రాన్ని కూడా చూస్తాం. అండ్ అక్కడ ఏం రాసి ఉంటుంది అఫీషియల్గా, సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రిమ్స్, ఎప్పుడైనా కూడా అది గుర్తుంచుకోండి. దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది? 26 జనవరి 1950 రోజు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఆ నేషనల్ యాంథమ్ జనగణమన అనేది మన నేషనల్ యాంథమ్, వందే మాత్రం అని నేషనల్ సాంగ్. దీన్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. మరి దీన్ని ఎప్పుడు పాడారు లేకపోతే ఎప్పుడు పబ్లిక్ చేశారు అంటే ఫస్ట్ 1911లో దీన్ని పబ్లిక్ చేయడం జరిగింది. కల్కటా సెషన్ ఆఫ్ ఐఎన్సీలో దీన్ని మనకి పబ్లిక్ చేయడం జరిగింది. మరి ఈ ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది 1896లోనే వందే మాత్రం మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పబ్లిక్లో అనౌన్స్ చేసిన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1911లో జనగణమన అనేది పబ్లిక్ అయింది. సో దీన్ని అడాప్ట్ ఎప్పుడు చేసుకున్నాం? 24 జనవరి 1950, అంటే జస్ట్ ఫస్ట్ రిపబ్లిక్ డే కంటే కొంచెం ముందు. నేషనల్ క్యాలెండర్ ఏంటి? సకా క్యాలెండర్. దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 22 మార్చ్ 1957. సో ఇది గుర్తుంచుకోండి, చైత్రమాసం అంటాం. సో ఇది సకా ఎరాని బేస్ చేసుకున్నది, గ్రెగోరియన్ క్యాలెండర్ అని చెప్పొచ్చు అఫీషియల్ పర్పసెస్ కోసం అని చెప్పి, రైట్? నెక్స్ట్ మన నేషనల్ యానిమల్ ఏంటి? రాయల్ బెంగాల్ టైగర్. సో మనకు తెలిసిందే సుందర్బన్స్ కానీ ఇలాంటి మ్యాంగ్రోవ్స్లో ఎక్కువగా రాయల్ బెంగాల్ టైగర్ కనిపిస్తుంది. దాని తర్వాత నేషనల్ బర్డ్ వచ్చేసరికి ఇండియన్ పీకాక్. ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? 1963లో డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ ఫ్లవర్ ఏంటి అంటే లోటస్ అనేది నేషనల్ ఫ్లవర్. సో లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి దగ్గర ఫ్లవర్ ఉంటుంది, దాన్ని సింబాలిక్గా తీసుకోవడం జరిగింది. నేషనల్ ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బనియన్ ట్రీ అనేది ఉంది. సో ఇది ఎటర్నల్ లైఫ్, ఎక్కువ లాంగ్ టైమ్ లాంగిటివిటీ ఉంటుంది కాబట్టి దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఫ్రూట్ అనేది మ్యాంగో, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ప్రాస్పరిటీకి చిహ్నంగా భావిస్తారు. నేషనల్ రివర్ ఏంటంటే గంగా. సో మనకు తెలిసిందే గంగా రివర్ అనేది గ్యాంజెస్ రివర్. సో గంగోత్రి గ్లేషియర్లో ఆరిజినేట్ అయ్యి మనకి ప్లెయిన్స్లోకి రావడం జరుగుతుంది. అలానే తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రివర్కి సంబంధించి మనం నేషనల్ క్లీన్ గంగా మిషన్ కానీ, సో నేషన్ లైక్ గంగా రిజర్వేషన్ కోసం అని చెప్పి ఇనిషియేటివ్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ వచ్చేసరికి గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ అనమాట. ఈ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏదైతే ఉందో దీన్ని సూసు అని కూడా అంటాం. ఇది బ్లైండ్ అయినప్పటికీ కూడా మనకి సౌండ్స్ చేయడం వల్ల, సోనోగ్రఫిక్ వల్ల ఇది హంట్ చేసి ప్రిడేటర్గా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇది ఇండికేటర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్. సో ఫ్రెష్ వాటర్
వాటర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మాత్రమే సర్వైవ్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్ మేఘన అక్కడ కనిపిస్తుంది. అండ్ నేషనల్ రెప్టైల్ వచ్చేసరికి కింగ్ కోబ్రా, ఇది మోస్ట్ వెమినస్ అనమాట, అంటే చాలా విషపూరితమైన లైక్ స్నేక్. అట్ ద సేమ్ టైం ఇది ఫియర్లెస్నెస్ అండ్ పవర్ని చూస్ చేస్తూ దీన్ని పెట్టడం జరిగింది. నేషనల్ హెరిటేజ్ యానిమల్ వచ్చేసరికి ఇండియన్ ఎలిఫెంట్. సో మనకు తెలిసిందే జైంట్నెస్ స్ట్రెంగ్త్ కోసం అని చెప్పి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. మరి ఇండియన్ కల్చరల్ సింబల్ ఏంటి అంటే ఇండియన్ రూపీ. సో ఇప్పుడు యూస్ చేసిన ఈ సింబల్ ఎవరు డిజైన్ చేశారు? ఉదయ్ కుమార్ అనే పర్సన్ దీన్ని డిజైన్ చేశారు. సో దీన్ని దేవనాగరిలో మనకి రా ప్లస్ ఆర్ ఈ రెండింటిని కాంబినేషన్గా డెవలప్ చేయడం జరిగింది. ఇది 2010లో ఇండియా అడాప్ట్ చేసుకుంది. దెన్ మనం చూస్తే నేషనల్ గేమ్ హాకీ. సో ఇక్కడ చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతాం. నేషనల్ గేమ్ అనేది ఏమీ లేదు అని చెప్పి 2012లో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా అంటూ లేదు, అన్అఫీషియల్గా. ఎందుకంటే ఎక్కువగా మనకు ఒలింపిక్స్లో గోల్స్ వచ్చింది హాకీ నుంచి అని చెప్పి దాన్ని అఫీషియల్ గేమ్గా ట్రీట్ చేస్తున్నాం తప్పించి అఫీషియల్గా దాన్ని కన్సిడర్ చేయలేదు. సో ఇది గుర్తుంచుకోండి, ఇది అఫీషియల్గా మాత్రమే హాకీ. దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు వందే మాత్రం. సో ఇట్ వాస్ రిటన్ బై బంకిం చంద్ర చటోపాధ్యాయ and first appeared in Anandamath. It was first sung by Rabindranath Tagore in 1896 session of INC. Constituent Assembly gave its equal status with the national anthem on 15th August 1947. But వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ వందే మాత్రం. వీటిలో ఎవరు కాదు? బంకిం చంద్ర చటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాకూర్, శ్రీ అరబిందో అండ్ బాలగంగాధర్ తిలక్. మరి ఎవరు కరెక్ట్ కాదు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అబౌట్ అఫీషియల్ రికగ్నిషన్ ఆఫ్ వందే మాత్రం. ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ anthem. It was adopted as national song in 1937 by Indian National Congress. It has only one stanza officially recognized. It was written originally in pure Sanskrit. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసాం? 150 years ఆఫ్ వందే మాత్రం గురించి డిస్కస్ చేసాం. అలానే నేషనల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.